ఎట్లా తయారయ్యారు చూడు. ఇగో 111 మంది అమ్మాయిలకి అస్వస్థత. ఎంత ఘోరం ఇది. కలుషిత ఆహారమే కారణం, ఆసుపత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జ్, పాఠశాల క్యాటరింగ్ కాంట్రాక్ట్ రద్దు చేసిరట. ఎంతమంది? 111 మంది అమ్మాయిలు అస్వస్థతకు గురయ్యారట. దేవుడి దయ వల్ల వాళ్ళంతా క్షేమంగా ఉన్నారు. ఏమన్నా అయి ఉంటే పరిస్థితి ఏంది? ఎన్ని కేసులు అవుతున్నాయి, ఇవి అసలు ఎందుకు అవుతున్నాయి అన్న దాని మీద ప్రభుత్వం ఒక రివ్యూ, ముఖ్యమంత్రి తక్షణం రివ్యూ పెట్టాలి దీని మీద. ఈ కాంట్రాక్ట్లు ఏమన్నా అటు ఇటుగా ఉంటే వాళ్ళని తీసేయగలి పాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి కొనసాగుతున్న వాళ్ళే చాలామంది ఇంకా ఉన్నారు. అండ్ దాంతోపాటు మొత్తం అంతా కూడా సీసీ కెమెరా దీంట్లోనే ఉండాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ ఏమైనా ఇమీడియట్గా ఏదైనా జరిగితే కాంట్రాక్ట్ ఇమీడియట్గా రద్దు చేయాలా. ఆ కాంట్రాక్టర్కి సరైన సమయంలో ఎప్పటికప్పుడు ఆ గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లుల చెల్లింపు జరుగుతుండాల. ఇప్పుడు మొన్న జూన్ 12కి స్టార్ట్ కావాల్సిన చాలా స్కూళ్ళు, కాలేజీలు, హాస్టళ్ళు ముఖ్యంగా జూలై 1కి స్టార్ట్ అయినాయి. దేనికి స్టార్ట్ అయినాయి అంటే మధ్యాహ్న భోజనం. ఆ హాస్టల్స్ అయితే ఎవరైతే క్యాటరింగ్ వాళ్ళు ఉంటారో కాంట్రాక్ట్లు, వాళ్ళకి బిల్లులు లేవు. బిల్లులు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఆపేసినారు. మరి హాస్టల్కి పోయిన పిల్లలు ఏడ తినాలి? సార్లు వస్తారు కానీ తిండి ఉండాలి కదా. సో దీంతో ఏమైంది, వాళ్ళు రాకపోవడంతో స్కూళ్ళు లేటుగా, కాలేజీలు ఇప్పుడు మోడల్ స్కూల్ ఇవి ఉన్నాయి కదా, లేటుగా స్టార్ట్ అయింది. ఇప్పుడు వాళ్ళకి సరైన సమయంలో మీరు డబ్బులు ఇచ్చి వాళ్ళని డిమాండ్ చేయండి. ఏమాత్రం తేడా వచ్చినా మర్యాదగా ఉండదని చెప్పడం వాళ్ళ మీద కేసులు బుక్ చేయండి. నువ్వు డబ్బులే ఇవ్వవుతీవి, 2 నెలలకోసారి, 3 నెలలకోసారి, 6 నెలలకు ఒకసారి ఇస్తీవి. ఇచ్చేది చక్కగా ఏవైతీవి, ఆయన ఏ నుంచి తెచ్చి పెట్టాలా? సో ఇట్లా 111 మంది పిల్లలు అస్వస్థతకు గురైరట. ఎక్కడిది? నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని దాదాపు 111 మంది అమ్మాయిలు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో శనివారం రాత్రి భోజనం తర్వాత అమ్మాయిలకు కడుపు నొప్పితో వాంతులు, విరోచనాలు కావడంతో ప్రిన్సిపల్ లలిత, ఉపాధ్యాయులు వెంటనే చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, 3 అమ్మాయిలు మినహా అందరినీ డిశ్చార్జ్ చేశామని డాక్టర్ పూర్ణిమ తెలిపారు. పరీక్షల నిమిత్తం అమ్మాయిలకు అందించిన ఆహార నమూనాలు జిల్లా వైద్యాధికారులు సేకరించారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ప్రాథమిక విచారణ ఆధారంగా క్యాటరింగ్ కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నట్టుగా తెలిపారు. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, హరీష్ రావు. నమస్తే తెలంగాణలో చూడండి, ఇగో 111 మంది అమ్మాయిలకు తీవ్ర అస్వస్థత. ఉయ్యాలవాడ బీసీ గురుకులంలో ఫుడ్ పాయిజన్. అమ్మాయిలను తీసుకెళ్తున్నారు. కడుపు నొప్పితో పాపం పిల్లలు ఎంత అల్లాడిపోతున్నారు చూడండి. ఏమైంది? కడుపు నొప్పి, వాంతులతో రాత్రంతా అవస్థ. పులిసిన పెరుగు, నాణ్యత లేని పకోడీలే కారణమట. వైద్యశాలకు తరలించడంలో కూడా సిబ్బంది నిర్లక్ష్యమట. శనివారం రాత్రి జరిగితే ఆదివారం తీసుకుపోయారట. దవాఖానాలో అత్యుత్సాహం చూపిన పోలీసులు. హైడ్రామా సృష్టించి కోలుకోకముందే డిశ్చార్జ్ అట పిల్లలు. అమ్మాయిలను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు. వీళ్ళ డ్రామా మామూలుగా ఉండదు కదా బీఆర్ఎస్ వాళ్ళు. మీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఈ వ్యవహారం అంతా. కానీ అయినా అనలేం కదా, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు లేరు కదా. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? వాళ్ళకి ఎందుకు అవకాశం కల్పిస్తున్నట్టు?